అరెస్ట్ చేస్తే జగన్ సీఎం అయిపోతాడండి. నిజంగా ఇదే మాట్లాడుకుంటున్నారు. ఈ మాటే టీడీపీలో చాలామంది నాయకులు, ఎమ్మెల్యేల మంత్రులు, అలాగే జనసేనలో ఎమ్మెల్యేల మంత్రులు మాట్లాడుకునే మాట ఏదన్నా ఉందంటే కనుక అరెస్ట్ చేస్తే జగన్ సీఎం అయిపోతాడు. ఎందుకు వచ్చింది అసలు ఇప్పుడు అరెస్ట్ ఏంటి అని అంటే కనుక ఫస్ట్ లైక్ చేయండి. ఎక్కువ మందికి చేరాల్సిన ఇన్ఫర్మేషన్ కాబట్టి మీ బాధ్యతగా లైక్ చేయండి. కాబట్టి లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జగన్ను అరెస్ట్ చేస్తే సీఎం అయిపోతాడా? ఇది నేనంటున్న మాట కాదండి, అలాగని వైసీపీ వాళ్ళు అంటున్న మాట కాదు. సాక్షాత్తు కూటమి నేతలు అంటే టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, మొత్తానికి ఎమ్మెల్యేలు, మంత్రులు మాట్లాడుకున్న తాజా టాపిక్ ఏదైనా ఉందంటే అది ఇదే. నిజంగా అరెస్ట్ చేస్తే జగన్ సీఎం అయిపోతాడు. ఇప్పుడు అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని కొంతమంది వాదన. లేదు, ఇప్పుడే అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ఎన్నికలు ఇంకా రావడానికి చాలా టైం పడుతుంది. ఇంచుమించుగా 4 సంవత్సరాలు ఉంది. కాబట్టి 4 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు అరెస్ట్ చేస్తే కనుక ఇప్పుడు అరెస్ట్ చేసిన తర్వాత 2 నెలలకో 3 నెలలకో ఎలాగో బయటకు వచ్చేస్తాడు. ఎలక్షన్ వచ్చే టయానికి ఇదంతా కనుమరుగైపోద్ది, మర్చిపోతారు జనాలు. కాబట్టి జగన్తో మనకు ప్రాబ్లం లేదు, ఇబ్బంది ఉండదు. కానీ ఇప్పుడు అరెస్ట్ చేయడం వల్ల మంచిది అని ఒక వర్గం సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు మాట్లాడుతున్నారు. ఏది ఏమైతేనేంటి, అల్టిమేట్గా జరిగేది ఏంటంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అనేది ఖాయం. దీనివల్ల మనకు అర్థమవుతుంది. కాబట్టే రాష్ట్రంలో చాలా కూడా ఒక రకమైనటువంటి సీక్రెట్ మీటింగ్లని, నిన్న మొన్న జరిగింది కదా ఐఏఎస్లు, ఐపీఎస్లు సీక్రెట్ మీటింగ్లని, లేదా సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే మాట్లాడుతున్నారు. ఆ ఏదైతే మద్యం స్కామ్ ఉందో దాని గురించి ఎవరు నోరెత్తొద్దు. ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరైనా సరే ఆ స్కామ్ గురించి మాట్లాడొద్దు, మాట్లాడకూడదు. ఇది స్ట్రిక్ట్ ఆర్డర్స్ అని చెప్పేసి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే చెప్పడం జరిగింది కదా. కాబట్టి ఇవన్నీ ఎటువైపు సంకేతాలు, ఎటువైపు దారి తీస్తున్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్కి అయితే కనుక దారి తీస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మద్య స్కామ్లో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలంతే. ఎందుకంటే ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారిని ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ఇంచుమించుగా జైల్లో పెట్టి చాలా రోజులైతే ఉంచడం జరిగింది. నేనున్న దాని మీద కనీసం 1 డే, ఒక్కరోజైనా ఎక్కువ ఉంచాలి అనే దృక్పథంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని వైసీపీ నాయకులు చాలామంది ఆరోపిస్తున్నారు. అదే నిజమైతే కనుక, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ నిజమైతే కనుక 100% అది ఇప్పుడే జరగాల. అంతేగాని సంవత్సరం పోయిన తర్వాత, 2 సంవత్సరాలు పోయిన తర్వాత అరెస్ట్ చేస్తే కనుక ఆయన సీఎంఐ కూర్చుంటారా బాబు అని మాట్లాడుకుంటారు చాలామంది మంత్రులు కూడా. వాస్తవాలు ఉన్నాయంటారని దీంట్లో అంటే కనుక నా అభిప్రాయం అడిగితే కనుక, నా అనాలిసిస్ అయితే కనుక అరెస్ట్ చేస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడే అరెస్ట్ చేస్తారు. ఒకవేళ అరెస్ట్ చేయడం వస్తే కనుక. ఎందుకని నారా చంద్రబాబు నాయుడు గారి లాగా ఏంటి ఎలక్షన్ ఇంకొక నెలలో ఉందానికి అరెస్ట్ చేస్తే అది అనాలోచితం అవుతుంది నన్ను అడిగితే. అలా అరెస్ట్ చేయడం బట్టే, నారా చంద్రబాబు నాయుడు గారిని అలా అరెస్ట్ చేయడం బట్టే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఎందుకంటే ఆ సింపతి బాగా గెయిన్ అయింది. మన మామూలు కాదు, అసలు ఎలా అంటే ఎప్పుడు కూడా బయటికి రోడ్డు ఎక్కనటువంటి మహిళలతో సహా చాలామంది రోడ్డెక్కి చాలామంది మాట్లాడటం జరిగింది, రోడ్డెక్కి ధర్నాలు చేయడం జరిగింది, ర్యాలీలు చేయడం జరిగింది. ఎందుకని చంద్రబాబు నాయుడు గారి అరెస్టు అక్రమమని. కాబట్టి అంటే ఎలక్షన్కి చాలా బాగా ఉపయోగపడింది అది అనేది నా అభిప్రాయం. ఖచ్చితంగా మీ అభిప్రాయం కూడా అదే అని అనుకుంటున్నాను. కాబట్టి అరెస్ట్ చేస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడే అరెస్ట్ చేయాలనే సంకేతాలు అయితే కనుక వెలువడ్డాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయొద్దు, అరెస్ట్ చేస్తే ఇప్పుడు అరెస్ట్ చేయండి, లేదంటే వదిలేయండి. ఇంకా అది టీడీపీలో 2 వర్గాలుగా ఏర్పడి వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు, నిజంగా వాళ్ళు మాట్లాడుకున్న మాటలు వాస్తవం లేకపోలేదు. ఎందుకంటే ఎన్ని అరెస్టులు జరిగినాయో చూసాం మనం. మద్యం స్కామ్ కింద ఏదైతే కసిరెడ్డి, అలాగే ఇంకా చాలామంది ఆయన సంబంధించిన వాళ్ళందరూ ఒక్కొక్కటిగా మొత్తం అరెస్టులు అయితే జరుగుతున్నాయి. ఈ అరెస్టుల పరంపర అనేది ఎక్కడి వరకు కొనసాగుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు వరకు జరుగుతుంది ఖచ్చితంగా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలనేది ఎప్పుడనేది ఆటోమేటిక్గా నేను మీకు చెప్పా. కాబట్టి చూస్తున్నా మీరు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ అనేది జరుగుతుందా, లేదా జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ జరిగితే అది ఇప్పుడే జరుగుతుందా, లేదు ఇంకా లేట్ అవుతుందా, లేట్ అయ్యే ఫలమైతే కనుక అరెస్ట్ జరుగుతుందా? జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నాడంటే ఆల్రెడీ రీసెంట్గా ఆయన మాట్లాడిన మాటలు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఏంటంటే, చేయనివ్వండి, ఈరోజు రాజకీయాల్లో ఉండాలంటే కనుక, ఈ రాజకీయాల్లో నిలబడాలంటే కనుక ఖచ్చితంగా ఒకవేళ అరెస్ట్ చేస్తే చేసుకోనివ్వండి, 1 నెల 2 నెలల 3 నెలల అన్నట్టుగా ఉండాలి. అలా ఉంటేనే రాజకీయాల్లోకి రావాలి. నారా చంద్రబాబు నాయుడు గారు నడిపే రాజకీయం అంతా అలాగే ఉంది కాబట్టి దీనికి సిద్ధమైపోండి అని కొన్ని మాటలైతే ఆయన మాట్లాడాడు ఆయన. కాబట్టి ఆయనకు కూడా ముందే తెలిసిపోయిందా నన్ను అరెస్ట్ చేస్తారని అని కొంతమంది మాట్లాడతారు. ఏదేమైతేనండి ఎటు తిరిగి ఎటు వచ్చినా సరే ఖచ్చితంగా అది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ దగ్గరికి వచ్చి ఆగుతుంది. కాబట్టి ఆగటం అనేది ఎప్పుడు జరుగుతుంది ఏంటో తెలియదు, కానీ మొత్తానికైతే కనుక సంకేతాలన్నీ అలాగే ఉన్నాయి. కాబట్టి చూస్తున్న మీ అందరూ కూడా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ జరుగుతుందో జరుగుతుంది ఎప్పుడు, కాబట్టి ఖచ్చితంగా మీ అభిప్రాయం తెలియజేయండి. అలాగే కొత్త వాళ్ళైతే మన ఛానల్ పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.